రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఎన్ఎస్ఎస్ చైర్మన్, భద్రతా రంగ నిపుణులు కనిగంటి రమేష్ గారు. కనిగంటి రమేష్ గారు, ముందుగా మీకు అభినందనలు. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సంబంధించి మీరు చైర్మన్గా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంది నచ్చింది బట్ సెక్యూరిటీకి సంబంధించింది. రేపొద్దున్న ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం. 3వ వరల్డ్ వార్ తప్పదా అంటూ నిన్నటి నుంచి అందరూ కోడైకి వస్తున్నారు పరిణామాలు అవన్నీ చూస్తున్నప్పుడు. నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య వారిని 3వ వరల్డ్ వారిని ఎందుకు అంటున్నారు? సతీష్ గారు, నేను ఇజ్రాయెల్ దేశంలో ఉండి ఇజ్రాయెల్లో కూడా చదువుకొని వచ్చిన మాట మీకు తెలుసు. అవును. హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలం కానీ ఇంకా వేరే ప్లేసెస్లో కానీ. అండ్ కాళిదాస్ గారు కూడా చాలా పాయింట్స్ చాలా కవర్ చేశారు సార్ కూడా నేను రాకముందుల ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ జస్ట్ వుడ్ లైక్ టు యాడ్ 1 or 2 points to what sir has already covered. Number one is from 1948 14th May 1948 ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1979 వరకు, అంటే 48 to 59, 69, 79 ఫస్ట్ 30 years యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వర్ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే షా ఆఫ్ ఇరాన్ రెజిమ్ ఇరాన్లో పడిపోయి అయతుల్లా ఖొమైనీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఎప్పుడైతే ఆధీనంలోకి వచ్చారో, అంటే వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ రూలింగ్ ద రూస్ట్, అక్కడి నుంచి ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సిన్స్ దెన్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇదివరకు 2 శత్రువులు ఉండేవి, ఒకటి ఇరాక్, ఇంకోటి ఇరాన్. ఆ ఇరాక్ లో ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ ని కొట్టింది కూడా ఇజ్రాయెలే. ఇప్పుడు నతాంజ్ ఏదైతే ఆ చుట్టుపక్కల నతాంజ్ ఇరాన్ లో ఉన్న దాని ఏరియా చుట్టుపక్కల న్యూక్లియర్ ఫెసిలిటీస్ కి సంబంధించిన వాటి మీద కొడతానికి కారణం కూడా ఏంటంటే న్యూక్లియరైజ్ చేయకపోతే ఇరాన్ ని ఇజ్రాయెల్ యొక్క డిటరెన్స్ కెపాసిటీ, ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ అన్ ఎనిమీ కాల్డ్ ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆర్ ఇస్లామిక్ రిపబ్లిక్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో వరల్డ్ వార్ 3 తప్పదా? దీనికి సంబంధించి లంచ్ అవుట్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. రమేష్ గారు ఇందాక కంటిన్యూ చేయండి. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య శత్రుత్వము 1979 నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మనం చూసినప్పుడు, ఫస్ట్ ఫేజ్ చాలా పీస్ఫుల్ ఫేజ్ అండి, 48 నుంచి 79 వరకు. పర్షియన్ సామ్రాజ్యానికి మరి ఇరాన్ అనేది ఒక చిహ్నం కదా, అలానే ఏకైక జూయిష్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇక్కడ నేను మీకు అంటే ముఖ్యంగా 10 ద్వారా మన వాళ్ళకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం కనుక పెద్దదైతే భారతదేశానికి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇదొక అంశము. ప్రపంచానికి మిగతా దేశాలకు వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, రెండో అంశము. మూడో అంశము, అమెరికా యొక్క ప్యాట్రన్ అండ్ క్లయింట్ స్టేట్ అని ఒకటి ఉందన్నమాట. దాని మీద నేను పిహెచ్డి చేసింది అదే. యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ సంబంధాల మీద నా డాక్టరేట్ ఢిల్లీ జేఎన్యూలో. దాంట్లో భాగంగా ఇజ్రాయెల్లో కూడా ఫీల్డ్ వర్క్ చేశానని చెప్పాను మీకు. ఇక్కడ 10 TV ద్వారా నేను బయటకు తీసుకురావాల్సిన అంశాలు ఏంటంటే, అసలు అమెరికా ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అంటానికి కారణం ఏంటంటే, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ 22-24 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 22 కంట్రీస్ యొక్క కదలికలు, ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ, వీటి కదలికల్ని అమెరికా ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి ఒక ట్రస్టెడ్ డిపెండబుల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది జూయిష్ కంట్రీ. అక్కడ అందుకనే వాళ్ళ సంబంధం బాగా స్ట్రాంగ్ అయింది. డెమోక్రాట్స్ ఉన్నా రిపబ్లికన్స్ ఉన్నా అమెరికాలో అధికారంలో ఇజ్రాయెల్ స్టేట్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకోవటము. ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కూడా అదే విధంగా ట్రస్టెడ్ పార్ట్నర్. ఇంకోటి ఏంటంటే, రిలీజియస్ పరంగా చూసినప్పుడు జీసస్ క్రైస్ట్ was born as a Jew and then once he was crucified, Christianity started. అమెరికా మెజారిటీ క్రిస్టియన్ కంట్రీ కదా అమెరికా ఇజ్రాయెల్ ఎందుకు తోడ్పాటు కానీ కోఆపరేషన్ కానీ అందిస్తుంది అంటే ఆ జూడో క్రిస్టియన్ వాల్యూస్ అదొకటి. స్ట్రాటజిక్ గా, సెక్యూరిటీ పరంగా ట్రస్టెడ్ పార్ట్నర్ గా జూడో క్రిస్టియన్ వాల్యూస్. ఇంకా సమయాభావం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి డిబేట్ క్లోజ్ చేసే ముందు బ్రీఫ్ గా ఇండియాకి ఎఫెక్ట్ అంతా తప్పకుండానండి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అని ఆ పర్షియన్ గల్ఫ్ లో నుంచి, అంటే ఇటు పక్కన ఇరాన్, ఇటు బహ్రైన్, ఇటు మన కువైట్, ఇటు కింద మన ఈ మస్కట్ ఏరియా ఏదైతే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ఏరియా నుంచి బయటికి రావడానికి అక్కడ వెరీ నారో స్ట్రాటజిక్ ఇది ఉందన్నమాట, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్.
షిప్పింగ్ చేయటానికి. అది కనుక మూసుకుపోతే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ని కొట్టి ఓకే ఆ పోర్ట్స్ కనుక ఇబ్బంది అయితే, రైట్ సార్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయితే చాలా వరకు ప్రపంచంలో చమురు, గ్యాస్ నిల్వలు, మిగతా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ స్టేజ్ రాకుండానే ఇది డిఫ్యూజ్ అవ్వాలని కోరుకోవటం చాలా ఉత్తమము. ఇంకొక మాట, లాస్ట్ ఇంపార్టెంట్ మాట, ప్లీజ్. అమెరికా ప్రతి సంవత్సరము ఇజ్రాయెల్కి మినిమం $3 బిలియన్ మినిమం ఓకే మినిమం ఇస్తుంది అసిస్టెన్స్ ఇస్తుంది. అన్నిటికన్నా ఐపెక్ అని, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని, ఓకే, ద మోస్ట్ పవర్ఫుల్ జూయిష్ లాబీ ఆర్గనైజేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విచ్ హ్యాస్ బీన్ వర్కింగ్ టు మేక్ ప్రో ఇజ్రాయలీ పాలసీస్ Okay. ఇన్ ద యుఎస్ కాంగ్రెస్. ఓకే, ఇటు మీద మళ్ళీ తర్వాత మాట్లాడదాం సమయాభావం మూలాన. ఎస్ సార్. సో మేబీ డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఇది ఇక్కడ తాగేది లేదు కాబట్టి ఇంక ఇన్ డీటెయిల్ గా వస్తున్న పరిణామాలు బట్టి మనం ఖచ్చితంగా మాట్లాడదాం.